హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి ఎపిసోడ్లో మనము మహాభారతంలో జరిగిన ఒక సంఘటన తెలుసుకుందాం. అయితే మహాభారత యుద్ధం తర్వాత పంచపాండవులు, ద్రౌపది అందరూ కూడా హిమాలయాలకేసి వెళ్తూ ఉంటారు కదా. అయితే వారు శివుని దర్శనం కోసం వెళ్తూ ఉంటారట. ఎందుకంటే ఇంతమందిని చంపిన పాపాన్ని వారు శివునిని పూజించి ఆయన శరణు కోరి వాళ్ళు ఆ పాపాన్ని తగ్గించుకుందాం లేకపోతే తుడిపేద్దామని అనుకుని అట్లా శివుడిని కలవటానికి వెళ్తున్నప్పుడు ఆయన వీళ్ళకి దొరకకుండా ఒక ఎద్దు రూపంలో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారట. అలా 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 వాళ్ళ చేతులకు అందకుండా ఇట్లా భూమిలోకి వెళ్ళిపోతారట. అప్పుడు ఎద్దు రూపంలో అయితే ఆ ఎద్దుకి ఏదైతే హంప్ ఉంటుందో అది మాత్రం జ్యోతిర్లింగంగా అక్కడ వెలుస్తుందిట. అది మాత్రమే వాళ్ళకి పూజించటానికి దొరుకుతుందిట. అయినా కూడా పాండవులు ఏం చేస్తారంటే అక్కడ ఆ హంపు అది ఏదైతే ఉంటుందో ఎద్దు హంపుకి అదే జ్యోతిర్లింగం అనుకుని పూజలు చేసి తర్వాత అక్కడే ఒక గుడి కట్టి వాళ్ళు వాళ్ళ భక్తిని సమర్పించుకుంటారు. అలాగే శివుడిని వేడుకుంటారట, మమ్మల్ని క్షమించండి అని, ఇట్లా మహాభారత యుద్ధంలో ఇంత పాపం అది జరిగినందుకు. సో అట్లా ఆ కేదార్నాథ్ ఆలయం అక్కడ ఆవిర్భవించింది అని పురాణాల ప్రకారం మనకి అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.